అందులో భాగంగా మరి వేంపేట జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి వెళ్ళినటువంటి లక్ష్మీదేవి గారిని కూడా వేదికను అలంకరించగా కోరుతున్నాం. వారు తెలుసుకున్నటువంటి విషయాలు అయితేనేమి, మనం ఆచరిస్తున్న పద్ధతులు అయితేనేమి, ఎప్పుడు ఇంకా ఏవైనా కొత్త పద్ధతులు కొత్త మెరుపు నేర్చుకోవాలన్నా మన మెను కూడా మారింది. కానీ అది గత నవంబర్ డిసెంబర్ నుంచే మనం మొదలు పెట్టాం. కొత్త మెను దాదాపు అదే ఉంది, ఏం మార్పు అయితే ఏం జరగలేదు. వాటిని గురించి అన్నింటినీ తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈరోజు శిక్షణా కార్యక్రమాన్ని మనం మొట్టమొదటగా మా ఎంఈఓ యశోద మేడం గారిని ప్రారంభ ఉపన్యాసం ఇచ్చిన తర్వాత మరి లక్ష్మీదేవి కావచ్చు, అలాగే మనకు తహసీల్దార్ గారు మేడం గారు వస్తున్నారు, అదేవిధంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి సార్ కూడా వస్తున్నారు. వారు వచ్చిన తర్వాత వారి యొక్క అభిప్రాయాలు, సూచనలు, మార్గదర్శకాలు మీరందరూ తెలుసుకొని తూచా తప్పకుండా పాటించి అన్ని రకాలైనటువంటి పద్ధతులు తెలుసుకొని మన మధ్యాహ్న భోజన నిర్వహణ మండలంలో సక్రమంగా జరిగేటట్లు చేయడానికి మీ అందరినీ ఇక్కడికి పిలిచడం జరిగింది. రాబోయే కాలంలో జూన్ 12 నుంచి మంచిగా మీరు మధ్యాహ్న భోజన నిర్వహణ ఏర్పాట్లు చేసుకోవాలి. అక్కడ మీకు అన్నీ తెలిసినట్టువైనా మరొకసారి గుర్తు చేసుకోవాలి. వంటగది గురించి అయితేనేమి, వంట ఏర్పాట్ల గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం. మీరు కూడా ఏవైనా ఉన్నటువంటి మీకు ఏమన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కావచ్చు, లేదా మీ దగ్గర ఉన్నటువంటి మంచి పద్ధతులు కావచ్చు, మేము ఇలా చేసింటే మా పిల్లలు బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు, నేను ఈ విధంగా వంటగది ఈ విధంగా, ఇవన్నీ కూడా కొన్ని విషయాలన్నీ కూడా ఉదాహరణకి చర్చించుకున్నాము. అందులో భాగంగా మనకు ఇక్కడ విషయంలో అనేవన్నీ కూడా ట్రైనింగ్లో వెళ్ళి వచ్చిన వాళ్ళు మీకు తెలియజేస్తారు. అయితే మనకు ఆత్మకూరు డివిజన్ లెవెల్లో ఈ విధంగా కుక్స్ ఎవరైనా కానీ, కుక్ కమ్ హెల్పర్స్ కానీ ట్రైనింగ్కు మేము కూడా అంతమంది అనుకున్నాం. ఎవరైనా పోతారా మన మండలం నుండి అని. లాస్ట్ ఇయర్ కూడా మన మండలం నుండి పోలేదు. కానీ ప్రతిసారి ఎవరో ఒకరు ఇద్దరైనా పోవాల్సిందే కదా. ఒకరిద్దరు ఎవరో సిద్ధపడినారు కానీ ఎవరు ఈ స్కూల్ వాళ్ళే అనుకుంటే. ఎవరమ్మా ఇక్కడ ఈ స్కూల్ వాళ్ళు ఉన్నారా? రాలేదు ఈ స్కూల్ వాళ్ళు. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే మేము వెళ్తాం కానీ పక్కన మళ్ళీ మా వారు కూడా, మా ఆయన కూడా ఎవరు రావాలన్నట్టు చెప్పుకున్నారనమాట. అంటే నేను అడిగితే అట్లా వాళ్ళను అలో చెయ్యము, ఇది లేడీస్కి సంబంధించిన ప్రోగ్రాము, వాళ్ళందరినీ కూడా మేమే జాగ్రత్తగా పిలుచుకొని జాగ్రత్తగా తీర్చిపెడతాము అని డిఓ ఆఫీస్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఎక్కువ కూడా చూడండి తినేటోళ్ళకి. ఇది కూడా ఒక రోజు మెనూ ఉంది సార్, ఇలానే ఉంటుంది. సింగవరానికి పోతే అసలు ఆ వాసన మేము బయట నుంచి రోడ్డు మీద వస్తున్నామే బాగుందా మేడం? అక్కడైనా పర్వాలేదు, కాకపోతే మనం ఇట్లా రావాలి సర్వీలో నా దగ్గర చూడండి ఫోటో మార్క్స్
ఇది వచ్చి వన భోజనం మాదిరి బడి భోజనం అయిపోయింది ఈరోజు. సార్ నేను బాగా చేస్తారు. ఏం బాగా చేస్తారు? స్పెషల్ సార్ జీతం కూడా ఉంది. అదే సార్ 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 ఇట్లా ఇది ఒకటి. నువ్వు తిను, వాళ్ళంతా మళ్ళా అందరూ, ఆ? చిత్రాన్నం ఎవరిది? రోడ్డు పచ్చడి. మేడం పులిహోర, రాగినది. సింగవరం వాళ్ళది మామూలుగానే బాగుంటుందమ్మా ఇది. దీని ముందర కొద్దిగా డల్ అయింది. దీని ముందర అది డల్ అయింది. అన్ని బాగున్నాయి మేడం. ఎలా చేస్తుంది? అంటే ఇలా కాంపిటీషన్ కదా. చిన్న చిన్న మేడం చిన్న మేడం మేడం ఇట్లా ఇలా గుడ్డు పులుసు పవన్ కళ్యాణ్ స్పీచ్ ఏమో పెట్టు ఏం కాదు ఒకసారి గుడి చాలా బాగుంది. ఇది రాదా వీడియో రాదా ఆ, అందులో అదే గుడి పెట్టింది కదా. గుడి పోయింది సార్. అయిపోయిందా? గుడ్డు పులుసు ఇంకోటి ముక్కలు కట్ చేసి ఉంటుంది. అయిపోయినాయి. ఇట్లాంటివి ఏమైనా వచ్చాయమ్మా చెప్పులు పడకండి. అందరూ ప్లేట్లు పట్టుకోండి అట్ట ప్లేట్